ఎలినో ప్రభావం వల్ల వర్షపాతం చాలా తక్కువ నమోదవుతుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదే విధంగా కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది రైతులు మాత్రము అయోమయ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రస్తుతం మనం మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మునుగోడు నియోజకవర్గంలో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనకు కనపడుతున్న ఆ ప్రాంతం మొత్తం కూడా వరిచేలతో కూడా కలకలలాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ సంవత్సరం వర్షాభావం ప్రభావం వల్ల కూడా చాలా వరకు కూడా ఎవరు కూడా నాట్లు వేసుకోలేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నార్మల్ పోసుకొని కూడా సిద్ధంగా ఉంచుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురుస్తాయేమో కూడా ఎదురు చూసి కూడా రైతులను మొత్తం ఆకాశం వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. ఇటు ఆ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా చిదురు మొదరు వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం కూడా పత్తి చేలు వేసుకున్న వాళ్ళకు మాత్రం పత్తి చేలు కొంచెం ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. రైతులు కూడా కొంచెం ఆశలు చిగురిస్తున్న పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కువ కూడా పత్తి సాగు ఎక్కువ చేస్తుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా పత్తికి అనుకూలంగా ఉంటున్న పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కంది, పెసర వివిధ పంటలు వేసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మునుగోడు నియోజకవర్గంలో ఆ పంటలు వేస్తే పండుతాయా లేదా, ఎట్లాంటి ఉండబోతుంది తదితర అంశాలు తెలుసుకోవడానికి మనకు సంబంధించిన రైతు మనకు అందుబాటులో ఉన్నారు. రైతు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా ఎలినో ప్రభావం వల్ల కూడా వర్షపాతం చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మీరు పత్తి వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పత్తి చెల్లకు నిన్న కురుస్తున్న వర్షాలకు కొద్దిగా చిగురిస్తున్న పరిస్థితి. ఎట్లా ఉంది సార్ మీ పరిస్థితి? ఇప్పటి వరకు అయితే నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఒక రకంగా ఉండే. నిన్న ముసురు, ఈ రోజు ముసురుకు కొంచెం చిగురించినట్టు కొత్త ఎగురు వస్తుంది. ఇలానే ఇట్లా ఇంకా కొంచెం వర్షం పడితే కొంచెం ఆశాజీవితంగా ఉంటది. లేని పరిస్థితిలో ఉంటే మళ్ళా మొదటి రకానికే వస్తుంది. ప్రస్తుతం అయితే మామూలుగా వర్షాలు నిన్న ఈ రోజు వర్షం పడుతుంది. ఆశ ఇంకా కూడా పడుతుంది అనే నమ్మకం మీద రైతులు ఇంకా కూడా మేము దాని మీద ఆశిస్తున్నాం. దుకాలు కూడా కోసుకున్నాం. వర్షాలు పడతాయి అనే నమ్మకం మీదనే చేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా మీకు సంబంధించిన ఇంత ముందు పోయిన సంవత్సరం కూడా ఇక్కడ మొత్తం కూడా నాటేశారు. ఈ సంవత్సరం ఎందుకు ఇంకా పెండింగ్ ఉంది అంటే వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే మీరు ఏమైనా మార్పు కొరకు ఎదురు చూస్తున్నారు? అట్లా ఏం లేదు. వ్యవసాయ అధికారి చెప్పినా, చంద్రబాబు రేవంత్ రెడ్డి చెప్పినా దానికి అనుకూలంగా ఏం లేదు. వర్షం అనుకూలం కొరకు ఎదురు చూస్తున్నాం. వర్షం పడకపోతే ఆయన చెప్పినా ఈయన చెప్పినా పడవలు ఉండాల్సిందే కదా. ఇప్పుడు వర్షాలు పడతాయేమోనని ఆశతోటి చూస్తున్నారు. ప్రస్తుతం అయితే నార్లు ఏతకొచ్చున్నాయి. ఇప్పుడు ఈ 4-5 రోజులలో భారీ వర్షాలు పడితే తప్ప లేకపోతే అంతా ఖాళీగానే ఉంటాయి. ఇక వేరే పచ్చమాయ పంటలు ఏమి వేస్తుంది, ఏమి వేసడానికి మడికట్ల పంట వేసడానికి వెళ్ళలేదు. చెరుకిది పొలాలు, బోర్లు కొంచెం ఉంటాయి, చదవటట్టు ఉంటాయి. వీటికి పడితే వర్షేను లేకపోతే పడవలు. ఇక పత్తి చేల కంటే నిన్న ఈ రోజు వర్షానికి కొంచెం ఎగురు వచ్చింది. ఇంకా కూడా పూర్తి పదును కాలే. ఇంకా కూడా వర్షం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇంకొక బలమైన వాన పడితే పత్తి చేల పంట పంటాయి. ముఖ్యంగా కూడా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించిన మృగశిర కార్తీ ప్రారంభమైన కొద్ది రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నందుకు రైతన్నలు కూడా ఈ ప్రయత్నం చేశారు. కొన్ని నియోజకవర్గాలు ఇప్పటి వరకు కూడా అలాంటి పరిస్థితి లేని పరిస్థితి మనం రిపోర్టింగ్ చేస్తున్న క్రమంలో ఎక్కడ కూడా పరిస్థితి లేదు సార్. ఎట్లా ఉండబోతుంది సార్ మరి రాను పరిస్థితి, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అయోగతంగా ఉంది. ఇట్లానే ఉంటే మాత్రం రైతుల పరిస్థితి ఇక పురుగుల మందు తాగి చనిపోయే పరిస్థితికి వస్తుంది. ఒకవేళ వర్షాలు పడితేనే, ఇప్పటి వరకు అంటే మాకు అప్పుడు పడ్డాయి కాబట్టి ఆడాల పచ్చిసేలు వేసినాయి. కొన్ని మొలుస్తున్నాయి, కొన్ని మొలిచినాయి, ఇంకా కొంత తీరికంగా ఉన్నాయి. ఇంకా కూడా ఏ రోజు వాన ఆ రోజుకే సరిపోని పడుతుంది, భారీగా పడతలేదు. ఇప్పుడు భారీగా పడితే పచ్చిసేలు కాస్త పెట్టుబడులు వెళ్తాయి. అలాగే పెద్ద ఆయన కుబేరుడు అవుతాడు, పెద్దగా అయిపోయింది. ఇప్పటికే దెబ్బతిన్నాయి. ఇక వర్షాలు మధ్యన పడక మొలకలు వచ్చి ఆగి నిన్న వాళ్ళ చినుకులో కొంచెం 3 ఆకులు ఇస్తున్నాయి. ఇలా ఇంకా కొంచెం పడితేనే పెట్టుబడులు వెళ్తాయి, లేకపోతే ఆ పెట్టుబడులు కూడా వెళ్ళవు. ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఒకరు చెప్తున్నారు, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని చెప్తున్నారు. మీ ప్రాంతంలో ముఖ్యంగా కూడా ఇక్కడ మీ దగ్గర ఉన్న ప్రాంతంలో కూడా వేరే పంటలు అంటే ఆముదం, కుసుమ ఇట్లాంటి బొబ్బర్లు వేసుకోవాలని చెప్తారు. అట్లాంటివి వేసుకోవాలంటే మీ భూములు అనుకూలిస్తాయా సార్? దీనికి సంబంధించి అయినా ఆ స్టేజ్ కూడా దాటిపోయింది. ఓకే, ఇప్పుడు రోహిణి మురుగులో 10 చెనుకులు మా కాడ పడ్డాయి కాబట్టి పత్తిత్తులు పెట్టినాం. ఇక ఎలువను ఆ ఏలు వస్తే మాకు వర్షాలు పడవని అయితే మేము ఎందుకు అనుకుంటాం, పడుతుండొచ్చునని పెట్టినాం. ఆల్రెడీగా ఇత్తులు పెట్టుండి మొలకలు వచ్చి ఇంతున్నాక మళ్ళీ పత్తిమాయ పంట అల్లెట్టే వస్తుంది. దానికి ఏమే వస్తుంది, అది ఇక దాంతో
లేకపోతే దాంతో కథమే. ఒకటి వేరే పంట లేదు, ఛాన్స్ లేదు. ఇప్పుడు రైతులు కూడా సరే ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మీరు ప్రత్యామ్నాయ పంటలకు వేద్దాం అనుకుంటే రైతుల ప్రభుత్వం దగ్గర ఆ సరిపడిన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎరువులకు ఇక ఇది ఇంతకంటే విత్తనాలకు సంబంధించి విత్తనాలు అంతంతగానే ఉన్నాయి. విత్తనాలు అట్లున్నా మందు సంచులకు కూడా పరిస్థితి ఘోరంగా ఉంది. ఒక్క మందు బస్తా యూరియా బస్తాకు ఒక్క నిమిషం కూడా దాని ఉండటం లేదు. ఎక్కడ వస్తున్నాయో ఎక్కడ పోతున్నాయో ఆ యూరియా బస్తాను అసలు వానకు ఎదురు చూసినట్టే బస్తాలకు ఎదురు రావాల్సి వస్తుంది. ఇక అయినా దాని తగ్గట్టు కాలం కూడా అంతే ఉంది కాబట్టి ఇక తన్నులు కొడుకులు ఆడుకుంటూ అట్లనే ఆ పత్తి చేలకు మందులు చక్కగా లేవు, వరిసేలకు అంతకంటే లేవు. వరిసేలంటే ఇక నాటే వేస్తలేవు. కానీ యూరియా యాప్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. అధికారులకు దొరుకుతున్నాయి మందు బస్తాలు కానీ తెచ్చుకొని తీసుకుంటున్నారేమో కానీ రైతులకు అందుబాటులో లేవు. యాప్ అంత దరిద్రం ఇంకోటి లేదు. అట్లా పోతే మందు బస్తాలు చక్కగా లేవు, ఇట్లా పోతే వానలు చక్కగా లేవు, పచ్చేల కాడిపోతే ఆ పరిస్థితి అంతే. రైతు అనేవాడు అసలు రైతు అన్న వాని గోస చెప్తే తీరని పరిస్థితుల్లో వేశారు. ఇంత ముందు వ్యవసాయం మొత్తం కూడా వర్షాభావం ఎట్లా ఉండేది? ఇవరకు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం చాలా ఈ వాతావరణం వల్ల చాలా మాకు ఇబ్బందికరంగా ఉంది. చాలా పంటలు వేసి నిన్న మొన్నదాకా మొక్కలు చాలా ఇబ్బందికరంగా మొలవలేక మొలిచినాయి. వాస్తవానికి అయితే ఈ సంవత్సరం చాలా వేరే వేరే పంటలు వేసుకోవాలి. వరి వేసుకోవద్దు తక్కువ అంటారు, కంది వేసుకోవాలి, మిట్టపైరు, అది చాలా సద్దలు, జొన్నలు, పెసర్లు ఇవన్నీ చెప్తారు. అది వేసినా కానీ అది ఏం వేస్తాం, అది దానివల్ల ప్రభుత్వం ప్రకృతి వల్ల దాని పంటయా పండవా మాకు ఏం అర్థమైతే. కూడా మీ ఊర్లో మీకు సంబంధించిన మీ మండలం మీ ఊర్లో కూడా ఎక్కువ కూడా ఏ పంటలకు అనువుగా ఉంటుంది ఈ భూములు? మాకు ఎక్కువ పత్తి, వరి ఎక్కువ మా ప్రాంతం ఎక్కువ ఉంటుంది. వేరే పంటలు మా ప్రాంతం పండవు. వర్షాల వల్ల కొంచెం తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ కూడా మీ ఊర్లో ఎక్కువ ఏ పంటలు ఎక్కువ? ఫస్ట్ పత్తి, రెండోది వరి. ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు కూడా వరి అంటే ఈసారి వర్షాలు తక్కువ ఉండడం మీకు బావులు గానీ బోర్లు గానీ ఆ సదుపాయం ఉందా? ఇప్పుడు వరకు వాటర్ ఎట్లా లెవెల్ ఎట్లా ఉంది? చాలా వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి. వర్షాలు బోర్లు చాలా తక్కువ వస్తుంది. భూగర్భ జలాలు ఎప్పుడూ ఎండిపోయినాయి. చెరువులలో వాటర్ లేకుండా అయిపోయినాయి. దానివల్ల ప్రభుత్వం ఏం చేయాలో రైతులకు మాకు కొంచెం ఆర్థిక సాయం ఇట్లా కోరుతున్నాం. రాబోయే పంటలు ఎండిపోయే ఈ కాలం చూస్తే దాన్ని బట్టి మాకు ఆశలు నిరాశలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. మొత్తం కూడా ఈ పందికి సంబంధించిన పత్తి చెట్లు కొంచెం ఆశ చెగురిస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ 2-3 రోజుల తర్వాత కూడా వర్షాలు లేకపోతే పత్తి చెట్ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మాకు చాలా ఎకరానికి వచ్చేసి 20-30 వేలు పెట్టేసి దున్ని పెట్టుబడి వచ్చింది. అది ఎండిపోయే దశలో ఉంది. ఇప్పటికైతే ఈ టైంకి ఆల్రెడీ మాకు చెరువు కుంటలు నిండి అలుగు పోసి నాటేసుకునే దశలో ఉన్నాము. ఆల్రెడీ ఇప్పటికి వర్షాలు ఏం మాత్రం లేదు. నార్మల్ గా కొంచెం వర్షం. మీ ఊర్లో చాలా వరకు కూడా ఈ వరి చేను మొత్తం పక్కన పెట్టి వేరే పంటలకు మారిరా జనాలు? ఇంతవరకు ఏం మారలేదు. మేమేం మారలేదు, చూస్తున్నాం. ఈ పంటలు వేయాలన్నా వద్దా, వేస్తే ఒకవేళ అవగాహన లేక మాకు కొండరా అనేది ఆశలు. రైట్, మరొక రైతు ఉన్నాడు. చెప్పండి, ఏం పేరు? నీ పేరు? నా పేరు కే వెంకటేశ్వర. ఇప్పుడు ఏంటి నువ్వు ఇంత ముందు వ్యవసాయం చేసేదా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చేస్తున్నావు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఇంత ముందు ఎన్ని ఎకరాలు వేసేది నువ్వు? నేను 4-5 ఎకరాలు వర్షాన్ని పెట్టేది, 2-3 ఎకరాలు పత్తి పెట్టేది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు అధికారులు మాత్రము వర్షాలు చాలా తక్కువ ఉంటున్నాయి కాబట్టి మీరు వరి పెట్టుకోకూడదు, వేరే ఆముదం గానీ విధంగా బొబ్బర్లు గానీ పెసర్లు గానీ అట్లాంటివి వేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఆ దిశలో మీరు ఏమన్నా వేస్తున్నారా? అట్లా ఏమైనా వేస్తున్నావాను ఉన్న భూమిలో? ఉన్న భూమిలో ఏది వేసే పరిస్థితి లేదు. ఇక ఇది వరకు వాడినే వేయవలసి వస్తుంది. పత్తి వేస్తున్నావా? పత్తి వేసినాం. ఎన్ని ఎకరాలు వేసినావు? 3 ఎకరాలు. ఎట్లా ఉంది ఇప్పుడు పత్తి? పత్తి అదే ఆడు బట్టి నిన్న మొన్న వర్షం పడ్డది, మామూలుగా మొలిచినాయి మొక్కలు అంతే. ఈ వర్షంకి మొత్తం కూడా చిగురించినట్టు పరిస్థితి. ఒకవేళ ఎప్పటి వరకు ఉంటే ఇట్లా బాగుంటది ఇది? ఎప్పటి వరకు అంటే చెప్పలేము. ఇప్పటి వరకు అయితే మొలిచినాయి మొక్కలు మొలిచినాయి కానీ అవి పంతయా పండయో తెలియదు. వరి పెట్టినావా ఈసారి? ఏమన్నా పెట్టలే. అంటే అధికారులు చెప్పారు వర్షం ఉండదని చెప్పేసి వరి పెట్టలేదు. నారు పోసినాం, నారు పోసి ఆగిపోయినాం. రాత్రి నుంచి కూడా ఒక వర్షం నమోదవుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈసారి ఎల్లినో ప్రభావం ఉంటుంది. మీరు ఈ పంటను మార్పిడి చేస్తున్నారా సార్?
ఈ పంటను మార్పిడి చేయాలనుకుంటే ఊరికి నీళ్లు లేవు. మనం సద్దా జొన్న వేసుకుంటే అది పొట్టకొచ్చే మొప్పున వర్షం పడకున్నా గానీ పంటలు వండవు. ఆరుదాడి పంటలు అంటే నీళ్ళే లేనప్పుడు ఆరుదాడి పంటలు ఏడకెళ్ళి వేసుకొస్తారు. కనీసం ఏరియాలో తాగేదానికి కూడా నీరు లేవు. ఇప్పుడు 15 రోజుల నుంచి పలాని తాస్కాన్ గూడెంలో కూడా నీరు అనేది వస్తలేదు. సాగునీరు లేవు, కనీసం తాగటానికి కూడా లేవు. ఏమైనా ఊరిలో ఉన్న బోరు పోసే నీళ్లతోనే తాగుతున్నాం. ఆ బోర్లు కూడా కనీసం 10 గంటలు ఖచ్చితంగా నడుస్తుందనే ఆలోచన లేదు. ఎటు తిరిగి నీటి ఎద్దడి బాగా ఉన్నది. మొత్తం కూడా మీ గ్రామంలో, మీ నియోజకవర్గం, మీ గ్రామంలో కూడా ఇంత ముందు పోయిన సంవత్సరం కూడా, ఆ సంవత్సరం కూడా చాలా వరకు కూడా వ్యవసాయం ఉన్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం వ్యవసాయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? తగ్గించే ప్రయత్నం చేయకపోతే ఏం చేస్తారు? నీళ్లు ఇలా ఏం లేనప్పుడు మనుషులు అంతా ఆగమాగం ఉంది. ఏ పని చేద్దామన్నా చేసేదానికి వీలు లేదు. చేస్తే పంటదా పండకపోతే పరిస్థితి ఏంది? పెట్టుబడులు తప్ప మనిషికి 1000 రూపాయలు కూలి కావాల్సి వచ్చే, కూలి వాళ్ళని పెడితే అటు కుదరదు, ఇటు గడ్డి వీగేదానికి కూడా బొచ్చెడు పైసలు అవుతున్నాయి. దాంతో చాలా కష్టంగా ఉంది. దాంతో మనం బతకడం అనేది జర ముఖ్యంగా కూడా ఈ మునుగోడు నియోజకవర్గంలో కూడా మొదటి నుంచి కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి. మొత్తం కూడా పత్తి ఎక్కువ యూజ్ చేస్తుంటుంది. రాత్రి నుంచి కూడా కురుస్తున్న ఈ వర్షాలకు పత్తి చేను కొంచెం మేలు జరిగే అవకాశం కనపడుతుందా సార్? మొత్తం దీనికి సంబంధించి పత్తి గుంటుక కొట్టినంత వరకే, మామూలుగా పదును లేనప్పుడే దున్నిన పదుని మీదే గుంటుక కొట్టిన దాని మీదనే నీళ్లు వర్షం రాకుండా గింజలు పెట్టిరు. ఆ గింజలు మొలిచిన గింజలు చేను పెరిగేదానికి వీలు కాకుండా ఆ గుంటుక మందమే తడిసింది. కనీసం వేరే పత్తి చేను, ఆమ్దాలు వగైరే ఏదైనా మిట్టతడి పంటలు వేయాలనుకుంటే అసలు భూమి నానలేదు, నానలేదు. ఎంతసేపు ఉన్నా 3 ఇంచులు 4 ఇంచుల వరకే నానింది. ఆ నాణ్యదాన్ని దున్ని వేస్తే మొలిసే పరిస్థితి లేదు. మొలిసిన ఇది ఎల్లకాలం పండుతుందని కాదు. ఆరుదారి పంటలు, ఆమ్దాలు అంటే 6 నెలల పంట. సద్ద చేను పుట్టకొచ్చినప్పుడు కనీసం ఒక వాన పడకపోతే కథం. ఆ సద్దను కోసేదానికి మనుషులు రారు, పశువులు వేసేదానికి అవి లేవు, ఏవి లేనంత మాత్రం ఏం చేయగలుగుతాం మనం? ఏం చేసేదానికి ఆస్కారం లేదు. కాబట్టి చాలా తిప్పలుగా. మీరు మీ చిన్నతనంలో మీరు వ్యవసాయం చేసినప్పుడు మొత్తం కూడా మీరు ఎక్కువ ఏ పంటలు పండించే పరిస్థితి? అప్పటి పంటలకు ఇప్పటి పంటలకు ఏ విధమైన తేడా ఉంది? వాతావరణంలో అనుకూల పరిస్థితులు ఏమైనా ఎదురవుతున్నాయా? అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. పునాసలు వేసినాం, ఆమ్దాలు వేసినాం, జొన్నలు వేసినాం, సద్దులు వేసినాం, ఏరుశనగ వేసినాం. అవన్నీ ఆ కాలంలో పండినాయి. బోర్లు బీర్లు ఏవి లేక బావులు ఉంటే బావుల నీళ్ళతోనే ఒడ్లు పండించినాం. ఒడ్లు పండితే ఎకరం పుట్టాడు హైబ్రిడ్ రాక ఎకరం పుట్టాడు 30 బాగా పెట్టుకున్న ఆయనకు 2 పుట్టలు లెక్కన పండినాయి. ఇప్పుడు ఒడ్లు ఎక్కువ బాగా పండుతున్నాయి, కానీ పండినంత మాత్రాన ఇప్పుడు నీళ్లు బంద్ అయ్యి నీళ్ళు లేక బావులు జలాంటిపోయి బోర్లు అన్ని బాగా బోర్లు ఎక్కువైపోయి నీళ్లు భూగర్భ జలానికి తగ్గిపోయింది. కాబట్టి పంటలు పండటం కూడా మీరు మీ గ్రామంలో కూడా అప్పుడు ఆ సజ్జలు, జొన్నలు వేసారని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎందుకు అవన్నీ వేయడానికి ఇప్పటికి సంబంధించిన రైతన్నలు ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపలేకపోతున్నారు? అంటే భూసారం ఏమైనా తగ్గిందా? భూసారం ఇక్కడ మీకు సంబంధించిన భూసారం ఇప్పుడు ఆ పంటలు వేస్తే పండే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ వర్షాలను బట్టి ధాతువుని బట్టి మనం అవి వేసేదానికి ఎవడు అలవాటు పడలేదు. కోసేదానికి రాడు, ఏరేదానికి రాడు. వేసి చూస్తే ఆమ్దసేని వేస్తే మొత్తం బూజు తెగులు, పురుగు, మన్ను, మశానం వచ్చి చేసి అవన్నీ అయిపోయినాయి. కానీ ఈ పత్తి ఏదైతే వచ్చిందో దాంతో ఈ పత్తి ముప్పునే ఎక్కువ మంది బాగా పండించుకుంటూ పోతుర్రు. ప్రతి సంవత్సరం ఈ నిరుడు మీద ఇయ్యాడు. ఇంకా తక్కువ వర్షాలు పడ్డాయి కాబట్టి పత్తి పండదు అనేది లేదు. ఈ పత్తి ఇప్పుడు ఇంకిట్నే చినుకులు పడుకుంటా వచ్చి తీర పూత కాయ దశకు వచ్చినప్పుడు ఒక వర్షం పోయిందంటే అంతా బెట పోయి చచ్చిపోయి పెట్టిన పెట్టుబడి మొత్తం క్యాన్సల్ అయిపోయేది తప్ప వేరే ఏం లేదు. దీనికి గవర్నమెంట్ ఏదో ఆలోచించి ఏదో చేయాలి. కానీ ఈ లెక్కల పత్తి చేను పెట్టు, వరి చేను వద్దు, ఓడ్లు అంతే మామూలుగా అవి ఇయ్యలేము కొనలేమని ఓడ్లు పండిస్తే అని తిప్పలు పెట్టింది, ఇవి తీస్తే ఈయన తిప్పలు పెట్టింది. రేపు వరి శనేరాలన్నా ఆంధ్ర శనేరాలన్నా 500 1000 కూలికి పోతున్నారు. కాబట్టి ఆ కూలి వాళ్ళకే చాలవు, అవి వెళ్తే ఏం సంగతి ఏం లేదు. ధరలు ఉన్నాయి, ధరలు ఉన్నంత మాత్రాన పంట పండే పరిస్థితి లేదు. ముఖ్యంగా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉద్యాన శాఖ అధికారులు కానీ పంటలు కూడా ఒకటి చెప్తున్నారు. ఈ సంవత్సరం ఎలినో ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కూడా చెప్తున్నారు. మీ గ్రామంలో అట్లాంటి వ్యవసాయం సంబంధించిన వరి వదిలిపెట్టి వేరే ప్రత్యామ్నాయ పంటలు ఇటు అంటే పంట గోధుమ సంబంధించిన జొన్న గానీ ఆముదం గానీ ఇట్లాంటివి వేస్తున్నారా సార్? అంతకు ముందు వేసి పండించినారు, కానీ ఇప్పుడు 15-20 ఏళ్ల నుంచి వరి, జొన్న, గోధుమ వగైరా ఏం లేదు. తోటలు తప్పితే పత్తి 2 పంటలు తప్ప ఇంకో పంట వేసేదానికి
ఆస్కారం లేదు. భూములు కూడా పత్తికి అలవాటు అయిపోయినాయి. ప్రతి ఒక్కరు పత్తి ఆ పత్తి లెక్కలనే పోతున్నారు. పత్తి వెళ్ళటానికి కిలో 30, 25, 15 రూపాయల కూలీ లెక్కన ఏది ఎంతో అంత గవర్నమెంట్ అటు ఇటో మద్దతు ధర ఇస్తుంది కాబట్టి దాని ప్రకారం అమ్ముకుంటా పోతున్నారు. అంతే తప్ప ఈ 2 పంటలు తప్ప ఇంకా వేరే పంట చేస్తే కొనేటోళ్ళు లేడు, ఏరేటోళ్ళు లేడు. దాన్ని తీసుకుపోయి అమ్మేదానికి మార్కెట్ లేదు. అంత ఆగమాగం ఉన్నది. రైట్. ముఖ్యంగా కూడా రైతన్నలు ఒకటే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎలినో ప్రభావం ఉంటుంది కాబట్టి ఎలినో ప్రభావం వల్ల వరిని తప్ప మిగతా ఏదైనా మెట్టపడకు సంబంధించిన దానికి సంబంధించిన గోధుమలు కానీ, జొన్నలు కానీ, పెసర్లు కానీ, ఆముదం కానీ వేసుకోవాలని చెప్తున్నారు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే అవన్నీ వేసుకుంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ సగం సీజన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అవి వేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో పండే పరిస్థితి లేదు. ఒకవేళ ఈ పండే దశకు వచ్చినా కూడా దానికి గిట్టుబాటు ధర వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా మొత్తం కూడా ఇంతకుముందు అవన్నీ పండించే వాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కూడా ప్రతి వర్షం మీద కూడా ఎక్కువ ఆధారపడినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా పత్తి వేసేవారు. పత్తి వేసిన క్రమంలో కూడా దీనికి సంబంధించిన వర్షాలు సరిగా లేకపోవడంతో కూడా ఈ రోజు నిన్న మొన్న కురుస్తున్న వర్షాలకు కొంచెం పత్తి చేలు మాత్రం చిగురిస్తున్నాయి. కానీ తర్వాత మాత్రం ఈ వర్షాలు కంటిన్యూ కాకపోతే మాత్రం పూర్తిగా ఎండిపోయే దశకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రైతులకు మాత్రం దీనికి సంబంధించిన కలుపులకు కానీ తదితర అంశాలకు కానీ పెట్టుబడి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ రైతులు మాత్రం వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం ఒకటే సూచనలు జారీ చేస్తున్నారు. వర్షాభావం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్తున్నారు. కానీ రైతన్నలు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే ఆ ప్రత్యామ్నాయ పంటలు ఈ సంబంధించిన ఆ భూమికి అనుకూలంగా ఉంటాయా ఉండవా, భూమికి సంబంధించిన పరీక్షలు చేశారా చేయలేదని తెలియదు. ఒకవేళ ఈ ప్రజెంట్ ఉన్న ప్లేస్ లోనే మనం ఇక్కడ ఆమ్దం గానీ పెసర్ గానీ వేస్తే ఈ భూసారము ఆ పంటలకు వర్కౌట్ అవుతుందా కాదా అని కూడా రైతులు చెప్తున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు మేము వేరే పంటలకు వేసుకుంటే మాత్రం ఒకవేళ అవి పండకపోతే మాత్రం దానికి సంబంధించిన పెట్టుబడులు కానీ సంబంధించిన కూలీలకు సంబంధించిన కూలీల రేట్లు కానీ మొత్తం కూడా మా మీద పడే ఇంకా భారం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని కూడా రైతులు చెప్తున్నట్టు పరిస్థితి. ఏది ఏమైనా కూడా మొత్తం కూడా ఎలినో ప్రభావం వల్ల కూడా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు మాత్రం గందరగోళ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్.